నమస్తే. మనం భగవద్గీతను ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా మన ఋషులు చెప్పింది ఏంది, ఏ విషయాన్నైనా సరే ముందు శ్రవణం చేయండి. శ్రవణం చేసిన తర్వాత దాన్ని చాలాసార్లు రిపీట్ చేసుకోండి. అది మననం అంటే శ్రవణం చేస్తున్నప్పుడే అర్థమైపోవాలి, రిపీట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చెప్పారు, ఏంటిది మనకు అప్లై అవుతుందా కాదా అని ఆ ధ్యాసలో ఉండడం జరగాలి. అది ధ్యానం. అల్టిమేట్ ఏంటి, సత్యం ఏంటి అనేది మన శరీరం, మన ప్రాణం, మన మనసు ద్వారానే మనం జరుగుతున్నది. సత్యం అనేది బయట ఎక్కడో లేదు, అది మనలోనే ఉన్నది అని అల్టిమేట్ సారాంశం. ఇప్పుడు దీని సిద్ధాంతం అంటారు, తర్వాత మనం ఆ స్థితిలో ఉండడానికి సాధన అంటారు. అర్థం చేసుకుంటే అల్టిమేట్ ఏంటి అంటే మనకి సాక్షాత్కారం అనండి, లయ అనండి, లేకపోతే ఇంకా ఏంటి అనుభవం అనండి, సత్యం అనండి, ఏదైనా సరే మనకి విషయం అర్థమవుతుంది. విషయం అర్థమైన తర్వాత ఎందుకు అసలు నిజంగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ఋషులకి? నిజం చెప్పాలంటేనబ్బా, ఋషులు గ్రహించింది కూడా ఏంటి, మనకి తెలియనటువంటిది ఒక వండర్ఫుల్ అయినటువంటి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి నుంచి కనపడుతున్న ప్రతిదీ అంటే ఏంటి, ప్రకృతి వ్యక్తమైంది. చాలామంది ఏమంటారు, ప్రకృతితో జీవించు అంటే అర్థం ఏంటి? ప్రకృతి అంటే బయట ప్రకృతే కాదు, మన లోపల ఉన్నది కూడా ప్రకృతే. అంటే మన లోపల ఉన్నటువంటి ప్రకృతితో మనం జీవించాలి. ఏంటి ప్రకృతికి ఉన్న లక్షణాలు? ఇప్పుడు పంచభూతాలు నేల, నీళ్లు, అగ్నివాయువు, ఆకాశంతో పాటు మనసు, బుద్ధి, అహంకారంతో పాటు మన దగ్గర జీవ చైతన్యం ఉంది. ఇదంతా ప్రకృతి. ఎక్కడి నుంచి వ్యక్తమైంది ఈ ప్రకృతి? భగవతత్వం నుంచే వ్యక్తమైంది. అంటే భగవతత్వానికి మన ప్రకృతికి తేడా లేదు. భూమిలో ఉన్నటువంటి శక్తి భగవతత్వానిదే, నీళ్లలో ఉన్న శక్తి భగవతత్వానిదే, అగ్నిలో ఉన్న శక్తి భగవతత్వానిదే, గాలిలో ఉన్న శక్తి భగవతత్వానిదే, ఆకాశం ఖాళీ కూడా భగవతత్వానిదే. ఆ 5 తత్వాలు మనలో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రకృతితో జీవించమంటే దీంతో పాటు ఇంకా మన దగ్గర ఏమున్నాయి? నాకు ఒక ఆలోచనలు వస్తున్నాయి, ఒక మనసు ఉంది, ఇది నిజమా కాదా అని చేయడానికి ఒక బుద్ధి ఉంది, చేయడానికి కావాల్సినటువంటి అహంకారం ఉంది. ఇవన్నీ జరగాలంటే ఏముండాలి? నాలో జీవ చైతన్యం ఉండాలి. జీవ చైతన్యం అంటే ప్రాణం ఉండాలి. అంటే ఇప్పుడు మన దగ్గర ఏముంది? ప్రాణం ఉంది, మనస్సు ఉంది, శరీరం ఉంది. ఎందుకుంది అనే దానికి వాళ్ళు ఏం పెద్దగా కారణం చెప్పరు. ఎందుకు కారణం అంటే నీ అజ్ఞానం అన్నారు. మరి అజ్ఞానం పోగొట్టుకుంటే ఉండేదంతా బ్రహ్మానందం అన్నారు. అంటే మన స్థితి ఏంది? 24 గంటలు మనం ఉండే కండిషన్ ఆనందమే. కాకపోతే ఎప్పుడో అప్పుడప్పుడు వచ్చిపోయే చిన్న చిన్న డిఫరెన్సెస్కి అదే ఏదో నేను కొంపలంటుకునే భారం అంతా మోస్తున్నాం అనుకుంటారు. ఎవ్వరు మొయ్యరబ్బా, పరిశీలన చేసుకోండి. 24 గంటలు ఉంది. సపోజ్ ఎవరైనా పోయినారు ఇంట్లో అనుకుందాం ఉదాహరణకి, దాంట్లో ఏంటి, ఒక 15 నిమిషాలు, 1 గంట, 2 గంటలు ఏదో దుఃఖపడతారు అని మళ్ళీ ఏమన్నా ఆహారాన్ని ఆపేస్తారా? ఎవరు ఆహారాన్ని ఆపరు. మళ్ళీ నిద్రపోవడం ఆపేస్తారా? ఎవరు నిద్రపోవడం ఆపేరు. అంటే ఏంటి అర్థం? అది జరుగుతున్నది, నేను జరగడం లేదు అని చెప్పటల్లా, జరిగినా ఇప్పుడు నీకు కొంచెం జ్ఞానం అంటే ఏంటి, భగవతత్వ స్థితి కొంచెం అవగాహన వస్తే అన్నీ ఉంటాయి. అవి ఏవి ఇబ్బంది పెట్టవు. అంటే దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సక్సెస్ ఉంటుంది. అయినా సక్సెస్ అనుభవించేవాడు లేకుండా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పడం జరిగింది. భగవద్గీత అంటే ఉపనిషత్తుల సారం, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతను కలిపి ప్రస్థానత్రయం అంటారు. అంటే మన ప్రయాణం సజావుగా, సుఖంగా ఈ శరీరం అనేటువంటి పరికరాన్ని మనసు అనే పరికరం పనిచేయించుకుంటూ ఎలా వండర్ఫుల్గా జీవించాలని భగవద్గీత చెప్పింది తప్ప ఎక్కడా ఒక దేవుడని, స్వర్గమని, నరకమని ఇలాంటి విషయాలు ఏమీ భగవద్గీత చెప్పల. మనసున్న ప్రతివాడు మనసును ఎట్లా వాడుకోవాలి, మనసును వాడుకుంటూ శరీరాన్ని ఎలా పనిచేయించాలి అనేటువంటి విషయం చెప్పి, ఈ 2 ఎందుకు? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అన్నాడు. కేవలం ఒక ఆనందం కోసం వచ్చాం మనం. మరి భగవతత్వ సృష్టి ఎందుకు జరిగింది? కేవలం బ్రహ్మానందం అన్నాడు. నేను ఒక్కడనే ఆనందం అనుభవిస్తున్నాను, అందరుంటే ఎలా ఉంటుంది అనేటువంటి శక్తికి ఒక ఆలోచన వచ్చిందని మన ఋషులు గ్రహించారు. ఊహించారనే పదం నేను వాడడం నాకు అంత అర్హత లేదు, వాళ్ళు గ్రహించారు. అందుకని ఏంటి, అలా రావాలని వచ్చింది కాబట్టి ఇదంతా కూడా వచ్చింది. మన సృష్టికి కారణం కూడా ఏంటి? జస్ట్ ఆనందం. మరి ఎందుకు ఆనందాన్ని, సంతోషాన్ని మనం గ్రహించలేకపోతున్నాము? నీ దగ్గర స్వార్థము, ఆ తర్వాత ఏంటి, సత్వతము, రజోగుణాలు ఇవన్నీ పెట్టుకొని ఈ శరీరమే సత్యం అనుకుంటూ దాన్నే పట్టుకొని ఊగులాడుతున్నాం. కాబట్టి అసలు నిరాకారం, నిర్వికల్పం, నిశ్చలమైనటువంటి భగవతత్వం మనలోనే ఉందనేటువంటి విషయాన్ని మనం 100% మర్చిపోయినామనేటువంటి విషయాన్ని ఎలా మనం గుర్తుకు తెచ్చుకొని ఎలా హ్యాపీగా ఉండాలనే విషయమే భగవద్గీత చెప్పింది. ఎట్లా మొదలుపెట్టాడు భగవద్గీత? అర్జునుడి విషాదంతో మొదలుపెట్టి లాస్ట్లో మోక్ష సన్యాసంతో పూర్తి చేస్తాడు. మనం ఇప్పుడు మోక్ష సన్యాస యోగం మాట్లాడుకుంటున్నాం. 17 చాప్టర్స్ అయిపోయింది. టోటల్ 17 చాప్టర్లలో చెప్పింది ఏంటి? ఫస్ట్ ఏంటి, అర్జునుడికి వచ్చిన సమస్య, నా వాళ్ళు చచ్చిపోతారు, నా ప్రాబ్లమ్స్ వస్తాయి, నేను చచ్చినా యుద్ధం చేయను,
పోతే పోయిందని కూర్చుంటాడు. నువ్వెవడివయ్యా యుద్ధం చేయడానికి? నువ్వు జస్ట్ మధ్యలో నిలబడతావు. నువ్వు నేను ఇద్దరం ఒకటే, కాకపోతే నువ్వు నేను జీవుణ్ణి అనేటువంటి భావంతో కొట్టుకొని ఏడుస్తున్నావు. నాది నీది అని ఇవన్నీ ఏవి ఉండవు. అన్నీ వదిలిపెట్టి నువ్వు వెళ్ళాల్సిందే. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోయినావు. కాకపోతే నువ్వు వచ్చింది ఎందుకు? మధ్యలో నిలబడి నీకు ఇచ్చిన పనిని నువ్వు పర్ఫెక్ట్గా ఏమీ ఆశించకుండా కనుక నువ్వు చేస్తూ ఉన్నావంటే నీ బుద్ధికి బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పాన్షన్ వచ్చి నీకు భగవతత్వానికి తేడా లేదనేటువంటి విషయం తెలుస్తావు. అందుకని ముందు ఏంటి, నిష్కామంగా కర్మ చెయ్యి. నువ్వు క్షత్రియుడు, యుద్ధం చెయ్యి, గెలిస్తే స్వర్గానికి సర్వసౌఖ్యాలు అనుభవిస్తావు. ఓడావా చచ్చిపోతావా యుద్ధంలో, స్వర్గానికి వెళ్తావు. దానికి నువ్వు టెన్షన్ పడక్కర్లేదు అని చెప్తూ ముందు కర్మ చెయ్యి. నిష్కామ కర్మగా చేసావంటే నీ బుద్ధికి విశాలత వస్తుంది. రెండోది ఏంటి, అనన్య భక్తి ఉన్నది ఒకటే శక్తి, ఒకటే నిరాకారమైన శక్తి. ఈ పేర్లు గీర్లు బ్రహ్మ సృష్టి ఏంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శక్తి అమ్మవార్లు అవన్నీ మనం పెట్టుకున్న పేర్లే. ఉన్నది ఒకే ఒక పరమాత్మ తత్వశక్తి. దాంట్లో నుంచి వ్యక్తమైందంతా ప్రకృతి శక్తి. మనం కూడా ప్రకృతిలో భాగమే. ప్రకృతితో జీవించంటే ప్రకృతి లక్షణాలు ఏమిచ్చింది మనకు భగవతత్వం? ఆకలి, నిద్ర, భయం, మైథునం, అంతవరకే. మరి మనం ఏం చేస్తున్నాము? ఆకలిని ఏం చేసాము? కోరికల కోసం ఎక్స్పాండ్ చేశాము. అట్లాగే భయాన్ని ఏం చేసాము? ఏమైపోతుందో అని టెన్షన్ పట్టడానికి వెళ్ళిపోతున్నాం. రెండోది ఏంటి, ఇంకోటి ఏంటి, సృష్టి కోసమే వచ్చినటువంటి మనం ఇంకా ఏదేదో వస్తుందని దానికోసం పరిగెడుతున్నారు. అట్లాగే ఇంకోటి ఏంటి, భయము, ఆకలి, నిద్ర. అంటే ఈ 4 సహజమైన లక్షణాలు. మనం ఏమైపోయినాము? అసహజంగా మారిపోయాం. ఎందుకు అసహజంగా మారిపోయినాం? తమోగుణం, రజోగుణం, సత్వగుణం 3 గుణాలు వేసుకొని కూర్చున్నాం. తమోగుణం ఈ శరీరం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. దీనికి ఏం సంపాదించాలి, ఏం చెయ్యాలి, ఎలా పోషించాలి, ఈ గోల తప్ప ఇంకోటి లేదు. రజోగుణం నేనేదో పేరు తెచ్చుకోవాలి, అది తెచ్చుకోవాలి, ఇచ్చుకోవాలి. ఇన్నెన్ని పేర్లు తెచ్చుకున్న వాళ్ళంతా ఎవరున్నారు ఇక్కడ? ఎవరు లేరు. అంటే ఇవన్నీ చెయ్యొద్దా అంటే 100% చేయమంటున్నాడు భగవద్గీతలో. కాకపోతే ఏంటంటే మనసుకి నేనే చేస్తున్నాను అనేటువంటి భావాన్ని అంటించుకున్నావు అంటే టెన్షన్ పడతావు. ఆ తర్వాత నీవేం చేస్తున్నావో నీకు అర్థం కాదు, నీ బుద్ధికి విశాలం కాదు, తమోగుణంలో జారిపోతావు. అలా కాకుండా ఏం చేసినా క్లారిటీతోటి జ్ఞానంతో చెయ్యి. జ్ఞానంతో అంటే నేను ఇప్పుడు ఒక ఆవిడని ఆవిడని అనుకోండి, నేను తల్లి, కూతుర్ని, ఆ తర్వాత భార్యని, తల్లిని, తర్వాత ఏదో ప్రొఫెషనల్లో పాడో ఉందనుకోండి. అట్లా ఏవి తీసుకున్నా అంటే బ్యాలెన్స్డ్గా, ఓహో ఇది భగవతత్వం ఇచ్చిన పని కనుక చేసుకుంటూ పోతే మనకి టెన్షన్ లేకుండా ఉంటాము. కేవలం జీవత్వ భావాన్ని ఎలా వదిలించుకొని 100% మనమే పరమాత్మతత్వ భావం అని ఉండాలని భగవద్గీత చెప్పింది. కర్మ, తర్వాత అనన్య భక్తి ఒకటే తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అంతా దానిలో నుంచి వచ్చింది. నీ కంటికి కనపడుతున్న ప్రతిదీ అదే. కాకపోతే ఏంది, మన క్షేత్రం డిఫరెంట్గా ఉంది. క్షేత్రం అంటే మన మనసు. ఎందుకో మనకి ఇప్పుడు ఇచ్చ కోసం వచ్చాం కదా. అక్కడేమన్నాడు, సృష్టి ఎందుకు, కారణం ఎందుకు చేసావయ్యా అంటే ఆ కారణం నాకేం తెలియదు, కాకపోతే అందరూ బాగుంటే ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉండొచ్చు అని మన ఋషులు ఊహించారు. మరి ఈ సృష్టి ఎందుకు వచ్చింది, నాది, నేను ఎందుకు వచ్చాను? నువ్వు వచ్చిన దానికి కారణం అజ్ఞానం. నువ్వు అజ్ఞానం తొలగించుకుంటే వండర్ఫుల్గా ఉంటాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అజ్ఞానం? నాది, నా శరీరం, నా కోరికలు, ఇదే అజ్ఞానం. మరి వద్దా, ఉండని బ్యాలెన్స్ చేసుకుంటూ నీ లైఫ్ని లీడ్ చేయని చెబుతూ, మరి నిన్ను అలా ఆపుతున్నది ఏంటి? నీ 3 గుణాలు ఎక్కడున్నాయి? నీ మనసులో ఉన్నాయి. అందుకని ఇప్పుడు చెప్పింది ఏంటి, మనసు మీద పని చేసుకో. మనసు మీద పని చేసుకోవాలి అంటే నీకు వస్తున్నటువంటి ప్రతి ఆలోచన గ్రహించు. ఇది నీకు నన్ను భగవతత్వానికి తీసుకెళ్తున్న ఆలోచన, భగవతత్వం నుంచి దూరంగా తీసుకెళ్తున్న ఆలోచన అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించావు అంటే నువ్వు ఎలా ఉంటుంది, నువ్వు నిజంగా ఆ నిరాకారమైనటువంటి నిర్వికల్ప స్థితికి నువ్వు వెళుతూ ఉంటావు. నీ కోరికలన్నీ కొంచెం తగ్గిపోతూ ఉంటాయి. తగ్గుతున్నప్పుడు నీకు వస్తున్నటువంటి శక్తిని, ఆనందాన్ని నువ్వు గ్రహిస్తావు. అది నీ శరీరాన్ని, నీ ప్రాణాన్ని, నీ మనసుని ప్రయోగశాలగా పెట్టి నువ్వే అనుభవం తెచ్చుకోవయ్యా. ఎవరు నెత్తి మీద పెట్టి నిన్ను ఏమి చేయలేరు అనే భగవద్గీత చెప్పింది. అంటే ఇప్పుడు భగవద్గీత చెప్పిందండి కర్మయోగం, భక్తి యోగం, రాజయోగం. రాజయోగం అంటే ఇప్పుడు మనసు మీద పని చేసుకోవడం, అది ధ్యానం అనండి, ఏమన్నానండి, ఇవన్నీ కూడా మార్గాలే. అల్టిమేట్ ఏం చెప్తుంది, 13 నుంచి 18 వరకు జ్ఞానం చెప్పింది. ఏంటి జ్ఞానం? ప్రకృతి, భగవతత్వం నుంచి వచ్చిందంతా ప్రకృతి, నువ్వు ప్రకృతేను. నీలో ఉన్నటువంటి భగవతత్వాన్ని కలుసుకోలేకపోవడానికి కారణానికి నీ 3 గుణాలు, వాటిని వదిలించుకున్న తర్వాత నీకు పరమాత్మతత్వాన్ని నువ్వు గ్రహిస్తావు. ఇంకా నువ్వు గ్రహించాల్సింది ఏంటి, నీ దగ్గర 2 గుణాలు ఉన్నాయి, అసురు లక్షణాలు ఉన్నాయి, తర్వాత దైవ లక్షణాలు ఉన్నాయి. అసురు లక్షణాలు అంటే ఏం లేదు, ప్రపంచమే సత్యం అని. ఇప్పుడు మన రావణాసురుడు అంటే, ఆ తర్వాత కంసుడు అంటే ఏంటి, ఒక రాక్షసత్వం దాకా నాకే కావాలి, నేనే చేయాలి, అవన్నీ అసురు లక్షణాలు. అవి కూడా ఉన్నాయి. వాటిని వదిలించుకొని దైవ లక్షణాలు, దయ, జాలి, కరుణ ఉన్నదంతా భగవతత్వం అయినప్పుడు నాకు పక్క వాళ్ళకి పిసరంత భేదం లేదు, నాకు భగవతత్వానికి కూడా భేదం లేదు. ఇదంతా నా సృష్టేను. కాకపోతే కనపడుతున్న సృష్టి అంతా పర్మనెంట్గా ఏముండదు, జస్ట్ టెంపరీ.
టెంపరరీ దానికోసం పర్మనెంట్గా ఎందుకు దుఃఖపడాలి అని మన మనసు మీద మనం పని చేసుకుంటూ అల్టిమేట్ ఏం చెప్తున్నాడు, దాని ఇప్పుడు ఇవన్నీ కావాలి అంటే ఏం కావాలి? శ్రద్ధ కావాలబ్బా. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు డబ్బు సంపాదించడానికి పోతున్నాము, కష్టపడుతున్నాము, అలసిపోతున్నాము, పొద్దు నుంచి రాత్రి అంతా పని చేస్తున్నాము. ఎందుకు? డబ్బు మీద శ్రద్ధ. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటి, నా మనసును సంతోషంగా ఉంచుకోవాలి, సత్యం ఏది కనుక్కోవాలి అనేటువంటి శ్రద్ధ ఉన్నప్పుడు నువ్వు విషయాన్ని గ్రహిస్తావు. మళ్ళీ శ్రద్ధ రావాలంటే ఎట్లా? సత్వతమో రజోగుణాలను నువ్వు దాటిపోయే విధంగా నువ్వు పని చేసుకోవాలి అని చెప్తూ ఇప్పుడు మనం మోక్ష సన్యాస యోగం చెప్తున్నాం. ఇప్పుడు ఇందులో ఏమడుగుతాడు అర్జునుడు? ఏమడుగుతాడు? సరే ఇదంతా బాగానే ఉందయ్యా చెప్పావు, మరి నేను ఎట్లా ఇవన్నీ దాటాలి అంటే, నువ్వు నీ నెత్తిని ఏం వేసుకోవాకు, శాస్త్రం చెప్పినట్టు పోతూ ఉండు, అప్పుడు నీకు టెన్షన్ లేకుండా ఉంటుంది అనే విషయం చెప్తూ ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతాడు? ఒకవేళ శాస్త్రం తెలియని వాళ్ళ సంగతి ఏంది అంటాడు. అప్పుడు ఏమంటాడు అంటే, శాస్త్రం తెలియకపోయినా నీ దగ్గర 3 గుణాలు ఉన్నాయి కదా, కొంచెం ఎరుకలో ఉండు, గ్రహించు. సత్వగుణం ఒక టైంలో ఉంటుంది, రజోగుణం ఒక టైంలో ఉంటుంది, తమోగుణం ఒక టైం ఉంటుంది. ఈ 3 గుణాలు నువ్వు ఎప్పుడెప్పుడు ఇవి ప్రాసెస్ చేస్తున్నాయి అనేది గ్రహించి ఈ 3 గుణాలను దాటిపో అన్నట్టు చెప్తాడు. లాస్ట్లో ఇప్పుడు మనం చదువుతున్నటువంటి మోక్ష సన్యాస యోగం ఏంటి? ఏమంటాడు? అసలు మోక్షం అంటే ఏంటి? మోక్షం అంటే ఎక్కడో స్వర్గం నరకం అని భగవద్గీతలో చెప్పలే. ఏం చెప్పాడు? మోక్షం అంటే నీ ఆలోచనల్లో కనుక నీ బ్యాలెన్స్ వచ్చిందంటే నువ్వు సంతోషంగా ఉన్నట్టే. నీకు దుఃఖం లేదనుకో, ఏంటి దుఃఖం? మన దుఃఖం ఎంతసేపటికి మన దగ్గర ఉన్నది ఒక శరీరమే కదా. ఈ శరీరానికి ఏంటి? నా బంధువులు, నా పిల్లలు, నా ఆస్తులు, తర్వాత లోకవాసన, విత్తవాసన, శాస్త్రవాసన. విత్తవాసన అంటే ఎప్పుడు డబ్బు, వాళ్ళకి అంత ఉంది ఇంత ఉంది, నాకు అది లేదు ఇది లేదు, అది పెద్ద కారు ఇది చిన్న కారు, ఇదే గోల. ఇంకోటి ఏంటి? శాస్త్రవాసన, అది చదువుకుందాం ఇది చదువుకుందాం, అన్నీ వాసనలే. వాసన అంటే ఏంటి? మనం తయారు చేసుకున్నటువంటి మన జ్ఞాపకాలు. ఇప్పుడు చెప్పింది ఏంటి? ఆ జ్ఞాపకాలను తీసేసి ఇవన్నీ ఉంటాయి, కానీ మనసు మీద ఇవన్నీ కూడా బలం పెట్టకుండా అది నువ్వు ఎలా చెయ్యాలి అని మళ్ళీ ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ ఇక్కడ చెప్తున్నది ఏంటి? మోక్షం అంటే అది అన్నాడు. మరి సన్యాసం అంటే ఏంటి? త్యాగం అంటే ఏంటి? అన్లెస్ అని అంటే మనం ఏదైనా సరే త్యాగం చేయండి అమృతత్వం వచ్చే క్వశ్చనే లేదు. ఏంటి త్యాగం చేయాలి? ఇప్పుడు ఉద్యోగానికి వెళ్ళాలి, 8 గంటలు 9 గంటలు ఇల్లుని త్యాగం చేస్తున్నాగా, పిల్లల్ని త్యాగం చేసి వెళ్తున్నాం కదా. అట్లానే ఏంటి అంటే ఇప్పుడు ఏ విషయానికైనా సరే ఇప్పుడు నువ్వు గ్రహించాలి అంటే ఇప్పుడు ఇక్కడ ఎలా త్యాగం చేయాలన్నాడు. మళ్ళీ ఆ త్యాగానికి మళ్ళీ 3 రకాలు చెప్తాడు. మళ్ళీ ఎంతసేపు తిప్పి తిప్పి చూసినా మన వేదాల్లో చెప్పిన కాన్సెప్ట్స్ ఒకదాని గురించే చెప్పాడబ్బా. ఆ ఒకటి అంటే 3 సత్వతమో రజోగుణాలు, సృష్టి స్థితి లయ, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్తావస్థ సుషుప్త, స్వప్నావస్థ. అంటే ఏది తీసుకున్నా 3 మన కంటికి కనపడుతున్నాయి. కాకపోతే ఆ మహానుభావులు చెప్పింది ఏంటి? ఆ 3 దాటినటువంటి స్థితి నీ దగ్గరే ఉంది. నువ్వు ఈ 3 స్థితులు వదిలిపెట్టావంటే ఆ స్థితిలో నువ్వు ఉండడం జరుగుతుంది అనే విషయం ఆ ఋషులు మనకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఏంటి? సత్వగుణ త్యాగం ఎలా ఉంటుంది, తమోగుణ త్యాగం ఉంటుంది, రజోగుణ త్యాగం ఎలా ఉంటుంది అని చెప్తూ సత్వగుణం ఎట్లా ఉంటుంది? ఎవరికైనా ఇచ్చినా నేను ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను, దానివల్ల నాకు ఆ ఫలం ఈ ఫలం అనేటువంటి విషయం సత్వగుణం ఆలోచించదు. రజోగుణం ఏంటి? ఎక్కడికి పోతే ఏమొస్తుంది, నా పేరు దాని మీద వేస్తారా, నాకు పేపర్లో పేరు పడుతుందా అని రజోగుణం ఆలోచిస్తుంది. తమో గుణానికి 2 విషయాలు తెలియదు. అది ఏదో బద్ధకంగా సోమర్తనంగా ఎంతసేపటికి ఏదో తిందామా, ఉందామా, పుట్టామా, చచ్చిపోయినామా అనే ఆలోచన చేస్తుంది. కాకపోతే ఈ 3 గుణాలు మళ్ళీ ఎక్కడున్నాయి? మనసులోనే ఉన్నాయి. చెయ్యంగా విసుగొచ్చినప్పుడు ఏంటి ఈ విషయం, ఇన్నాళ్ళు ఉన్నాము, వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ లేదు, ఏంది ఇంతేనా అనేటువంటి అవగాహన వచ్చినప్పుడు అప్పుడు విచారణ మొదలు పెడతాం. అంతే తప్ప సడన్గా ఎవరు భగవతత్వమే నాకు కావాలి, సత్యమే కావాలి అని పెట్టడం చాలా కష్టం అయ్యా అని భగవానే అర్జునుడికి చెప్తాడు. ఎన్నో లక్షల మంది, కోట్ల మంది ఉంటారు, 100 మంది 200 మంది కూడా నా గురించి ఆలోచించరు, నిజంగా ఆలోచించిన నేనే కావాలని ఏం ఆలోచించరు, ఒకవేళ సాధన చేసిన ఒకళ్ళిద్దరు కూడా చేరరయ్యా అంటాడు. ఎందుకు చెప్పాడు ఆ మాట? మనకి భౌతికంగా ఎన్ని అట్రాక్షన్స్ ఉన్నాయి. అయితే తింటే, చూస్తే, వింటే మన ఇంద్రియాలన్నీ టక్క బయటే కదా నడుస్తున్నాయి. మరి లోపలికి వెళ్ళి చూస్తే ఏముంది? జస్ట్ శాంతి లోపలికి. కానీ ఆ శాంతిని అర్థం చేసుకోగలిగినటువంటి అవగాహన రావాలంటే ఈ మనకు నడిపిస్తున్నటువంటి 5 సెన్సెస్ కూడా ఉండండి. నీ మొహం ఏమీ లేదు, అక్కడ ఇన్నాళ్ళు చూసాము, అక్కడ సాధించింది ఏమీ లేదు, కాసేపు ఆగండి అని మన మనసును మనం బ్యాలెన్స్ చేసి లోపల ఉన్నటువంటి ప్రశాంత స్థితిని అనుభవంలోకి తెచ్చుకోగలగాలి. ఆ ప్రశాంత స్థితిని బ్లిస్ అన్నాడు, ఆనందం అన్నాడు. దాన్ని దేంతోనూ మనం పోల్చలేము. ఇప్పుడు ప్లెజర్, ఇప్పుడు నేను కంటితో ఏదైనా చూశాను, మంచి సినిమా చూశాను, ఒక ప్లెజర్ వస్తుంది, జస్ట్ తాత్కాలికం. అంటే ఇంద్రియాలకు సంబంధించిందంతా తాత్కాలికం, మనసుకు సంబంధించిందంతా సంతోషం, అది కూడా జస్ట్ టెంపరరీ. ఈ బ్లిస్ అనింది అంటే లోపల ఉన్నటువంటి మన భగవతత్వశక్తి ఏదన్నా ఉన్నా అంటే టైము స్పేసు ఆబ్జెక్ట్కి అందేది కాదు, నామరూపాలకు అందేది కాదు. ఎందుకు? అది భగవతత్వం కూడా అలాంటిదే కదా.
అదే భగవతత్వం మనలో కూడా ఉంది కదా. కాకపోతే ఏం చేయాలి, దాన్ని మనం డిస్కవరీ చేయాలి. మరి డిస్కవరీ చేయాలి, నేనేం చేయాలని అంటారు. నువ్వు ఏమి చేయక్కర్లా, ఆ చేస్తున్నదంతా పరమాత్మతత్వం అని అనుకో. అంతకంటే ఇక్కడ చెయ్యగలిగింది భగవద్గీతలో రెండోది ఏం చెప్పలే. నేను కాదు, నా వల్ల జరగడం లేదు, అంత భగవతత్వం అని కనుక ఎప్పుడైతే నువ్వు అనుకుంటూ పోతావో మనసుకి బ్యాలెన్స్ వచ్చి బుద్ధికి నిశ్చలం వచ్చిన తర్వాత నీ బుద్ధికి వికాసం కలిగి నీ అనవసరమైనటువంటి వస్తున్నటువంటి ఆలోచనల జ్ఞాపకాలన్నీ పరమదండగాని వాటిని సెలెక్ట్ చేసి నువ్వు డిలీట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమీ లేనటువంటి ఒక నిర్వికల్పమైనటువంటి స్థితిని మనం ప్రాసెస్ చేయొచ్చు. అలా చేశారు ఆ ఋషులు. మనం కూడా మన శరీరాన్ని, మన మనసుని, ప్రాణాన్ని ప్రయోగశాలగా పెట్టుకొని చెయ్యగలము అని మనకి ఋషులు మనకు చెప్తున్నారు. ఎందుకు భగవానే అంటున్నాడు, దొరే అర్జున, నీకు నాకు పిసరంత కూడా దేరాది లేదు, కాకపోతే నువ్వు జీవభావాన్ని పట్టుకొని నడుస్తున్నావు, నేను దైవభావాన్ని పట్టుకున్నాను. నా జన్మలు నాకు తెలుసు, నా కర్మ నాకు తెలుసు. నీ జన్మ నీ కర్మ నీకు తెలియదు. ఎందుకు? కోరికల కోసం వచ్చావు. రేపు నెక్స్ట్ ఏ కోరిక వస్తుందో నీకు తెలియదు. కాకపోతే నువ్వు కూడా కర్మభక్తి యోగం చేసి నువ్వు కూడా కనుక్కోవచ్చు, నీ దగ్గరే అది ఉంది అని భగవద్గీత చెప్పటం జరిగింది. ఒక చిన్నది చదివి వదిలేద్దాం. ఎంతవరకు చదువుకున్నాం మనము ఇక్కడ. ఇప్పుడు నిన్న వరకు ఏం చెప్పాడు, సో ఇక్కడ ఏమడుగుతున్నాడు ఈ చాప్టర్లో, మరి అంతా బాగానే ఉందయ్యా, అసలు సన్యాసం అంటే ఏంటి, త్యాగం అంటే ఏందన్నాడు. సరే, త్యాగం గురించి చెప్తాను వినయ్యా. మళ్ళీ సత్వతమ రజోగుణాలు చెప్తూ నువ్వు ఏదైనా సరే అంటే ఏంటి, పనులు మానేయడం కష్టం అవుతుంది, కానీ కర్మ ఫలాన్ని నువ్వు వదిలిపడేసేయి అని చెబుతూ ఇప్పుడు 12 ఒక్కసారి చెప్తాం. కర్మఫల త్యాగం చేయని మనుషుల కర్మలకైతే మంచి చెడు మిశ్రమం అని 3 విధాలుగా ఫలాలు ఉండును. అంటే ఏంటి ఇక్కడ చెప్పింది, నువ్వు త్యాగం కనుక కర్మం చేయకపోతే వచ్చే ఫలాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి అంటాడంతే కదా. కర్మఫల త్యాగం చేయకపోతే సత్వగుణంలో ఉండి చేశాడనుకో దానికి వచ్చే ఫలం వేరు, రజోగుణంలో చేశాడనుకో దానికి వచ్చే ఫలం వేరు, తమో గుణంలో చేస్తే దానికి వచ్చే ఫలం వేరు. అంటే ఏంటి, ఎప్పుడైతే నువ్వు త్యాగం అంటే కర్మఫలాన్ని కనుక త్యాగం చేస్తే నీకు ఏది రాదంటాడబ్బా. ఇక్కడ ఏం పెద్ద రాకెట్ సైన్స్ లేదు. మనం ఆశించి చేస్తే రాకపోతే టెన్షన్ పడతాం, ఏమి ఆశించకపోతే ఏమి టెన్షన్ పడం. ఏ పని చేస్తున్నామో ఆ పనిలో సరదాగా ఎంజాయ్ చేస్తూ చేస్తాం. అదే ఇప్పుడు జనాలు చెప్తున్నది కూడా అదే. నువ్వు ఒక టాస్క్ తీసుకుపోయే ముందు నేను మంచిదా కాదా, చేయగలనా లేదా, చేస్తున్నప్పుడు నువ్వు సరదాగా చేస్తున్నావా లేదా, చేసిన తర్వాత చేసిన దాని గురించి నీకు ఏ టెన్షను లేదా అని. ఎప్పుడైతే నువ్వు ఫలాన్ని ఆశించవో దాని గురించి నువ్వు పిసరంతా కూడా బోధరవు. అలా ఎలా ఉండాలి అని చెప్తుంది. రేపు కంటిన్యూ చేస్తాం.